Y04 అంటే మనకి ఇక్కడ 4th దానికి చేయటం కోసం అయినా మంత్లీ డేటా అనేది లేదు, అందుకే 3 చేస్తాం. ఫస్ట్ ఏంటిదంటే రెవెన్యూ బై బ్రాండ్. ఏ చార్ట్ తీసుకోమన్నాడు అంటే క్లస్టర్డ్ బార్ చార్ట్. ఓకే, సింపుల్ గా ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి, క్లస్టర్డ్ బార్ చార్ట్ అనేది వచ్చింది. సో ఏమన్నాడు అంటే బ్రాండ్ రెవెన్యూ. సో బ్రాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ల్యాప్టాప్స్ లో ఉంటుంది. సో ల్యాప్టాప్స్ లోకి వెళ్ళి బ్రాండ్ అనేది సెలెక్ట్ చేయండి, ఫినిష్. సో అక్కడ బ్రాండ్స్ అనేవి వస్తాయి, దెన్ గో విత్ సేల్ అమౌంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ల్యాప్టాప్ బ్రాండ్ ఎంత సేల్స్ చేసింది అనేది లిస్ట్ నాకు క్లియర్ గా వచ్చేసింది, అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే ఐ గాట్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ నన్ను ఏమన్నాడు అంటే సింపుల్ గా డోనర్ చార్ట్, మంత్లీ రెవెన్యూ లేదు. సో డోనర్ చార్ట్ వచ్చేసి సేల్స్ డిస్ట్రిబ్యూషన్ బై బ్రాండ్. సో ఏ బ్రాండ్ ఎంత సేల్స్ చేసిందో కనుక్కోండి అని. సో సింపుల్ గా బ్రాండ్ అని ఇచ్చేసేయండి, దాంతో పాటు సేల్ ఐడి ఇచ్చేయండి, అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ బ్రాండ్ ఎంత సేల్స్ చేసింది అనేది క్లియర్ గా వచ్చింది. సో 15,000 చేసిందా, లేకపోతే ఆ బ్రాండ్ 13,000 లేదా 16,000, ఇలా డీటెయిల్ గా ఉంటుంది. 17,000 చేసింది. సేల్స్ అంటే ఏం లేదు, ఎన్ఎం. సో లెనోవో ల్యాప్టాప్ లో ఎన్ఎం, హెచ్పి ల్యాప్టాప్ లో ఎన్ఎం, ఇలా డీటెయిల్డ్ గా చెప్పిద్ది అనమాట. లాస్ట్ లో రెవెన్యూ కాంట్రిబ్యూషన్. సో రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా ట్రీ మ్యాప్ తీసుకోండి. ట్రీ మ్యాప్ తీసుకొని సింపుల్ గా ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ అదే బ్రాండ్, దాంతో పాటు సేమ్ అదే సేల్ అమౌంట్. సో దీంతో మీరు చూడొచ్చు ఏ బ్రాండ్ ఎంత రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేసింది టోటల్ అనేది క్లియర్ గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వీటన్నిటికీ ఎడిటింగ్ చేస్తాం. సో ఎడిటింగ్ అంటే నథింగ్ బట్ సింపుల్ గా ముందు ఎఫెక్ట్స్ ఇస్తాం. సో ఎఫెక్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. సో ఇందాటి నుంచి అదే యూజ్ చేస్తాం కాబట్టి టైటిల్ కలర్ అనేది చేంజ్ చేస్తాను, మిడిల్ అలైన్మెంట్ ఇచ్చి. సో టైటిల్ విల్ బి దిస్ కలర్. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్ అండ్ సైజ్ విల్ బి ఇంక్రీజ్, అయిపోయింది. సో నెక్స్ట్ ఇది తీసుకుంటాను, దీంట్లో కూడా అంతే. సో ఇక్కడే నేను టైటిల్ కలర్ ఇవన్నీ కూడా మార్చేస్తాను, మళ్ళీ ఇక్కడికి రాకుండా. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ విల్ బి ఇంక్రీజ్. దాంతో పాటు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడే ఇచ్చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ దీనికి కూడా ఇంతే. సో సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. దాంతో పాటు ఇప్పుడు టైటిల్ కి కలర్ అనేది ఇస్తాను, మేక్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్. సో టెక్స్ట్ కలర్ విల్ బి దిస్ వన్, సైజ్ బోల్డ్ అండ్ మేక్ ఇట్ సైజ్ ఇంక్రిమెంట్, అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే ఇప్పుడు బార్స్ అన్నమాట. సో బార్స్ అన్ని నాకు బ్లూ కలర్ లో వద్దు, ఐ వాంట్ ఇన్ దిస్ కలర్. సో అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే దానికి డేటా లేబుల్స్ అనే యాడ్ చేస్తాను, అంటే ఏ బారు ఎంత వాల్యూ చేస్తుంది అనేది తెలియటం కోసం. సో ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది ఏ ల్యాప్టాప్ ఎన్ని బిలియన్స్ ఎర్న్ చేసింది అనేది. సో లెట్స్ గో విత్ వాల్యూ. దీనికి ఒక మంచి కలర్ ఇస్తాను, అయిపోయింది. మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ విల్ బి ఇంక్రీజ్, ఫినిష్. ఓకే, సో దీంతో నాకు కావాల్సిన సెట్టింగ్స్ అంతా అయిపోయింది. ఇక జస్ట్ మిగిలింది ఏంటి అంటే ఎక్స్ అండ్ వై. సో దీనికి కూడా నేను ఒక కలర్ ఇచ్చేసాను, మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేయాలంటే చేసుకోండి. నెక్స్ట్ దానికి టైటిల్ కూడా ఉంటుంది. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. దాని తర్వాత ఇక్కడ మనం తీసుకుందాం, సింపుల్ గా సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సేమ్ థింగ్ ఫర్ ఎక్స్ యాక్సెస్ ఆల్సో. సో ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ కూడా అదే పని చేద్దాం. సో గో విత్ హియర్, వై యాక్సెస్ అయిపోయింది, ఇప్పుడు ఎక్స్ యాక్సెస్. సో సింపుల్ గా వాల్యూస్ లోకి వెళ్ళండి, కలర్ చేంజ్ చేయండి, మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. దాని తర్వాత టైటిల్ కూడా అంతే, సింపుల్ గా బోల్డ్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ చేయండి అండ్ సింపుల్ గా కలర్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఫస్ట్ రిపోర్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఎగ్జిక్యూటివ్ ఓవర్ వ్యూ అని ఏదైతే మనం రిపోర్ట్ చేసామో ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ ఫినిష్ అయింది. సో లెట్స్ టేక్ దిస్ వన్. సో ఇది ఒక్కటే కొద్దిగా డిఫరెంట్ కలర్ ఉంది. సో ఇప్పుడు చూడండి అంతా నార్మల్ అయిపోయింది. సో నా ఫస్ట్ రిపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి అంటే ప్రొడక్ట్ అనాలిటిక్స్. సో ప్రొడక్ట్ అనాలిటిక్స్ లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎన్ని కేపీఐస్ ఉన్నాయి, 1 2 3, మొత్తం 3 కేపీఐస్ ఉన్నాయి. దాంతో పాటు విజువల్స్ ఎన్ని ఉన్నాయి అంటే బ్రాండ్ పర్ఫార్మెన్స్ కాలం చార్ట్ ఒకటి తీసుకోమన్నాడు. సో బ్రాండ్ వైజ్ గా ఎన్ని అమ్మిందో, దాంతో పాటు నాకు డోనర్ చార్ట్ తీసుకోమన్నాడు. దేనికోసం అంటే ర్యామ్ వైజ్ అనమాట. 8 GB ర్యామ్ ఉండే ల్యాప్టాప్ లో ఎన్ని అమ్మాం, 16 ఉండేది ఎన్ని అమ్మాం, 32 ఉండేది ఎన్ని అమ్మాం. దాని తర్వాత మనకి బార్ చార్ట్ తీసుకోమన్నాడు. దేనికంటే 256 GB ఉండే ల్యాప్టాప్ లో ఎన్ని అమ్మాం, 512 ఉండేది ఎన్ని అమ్మాం, 1 TB ఉండేది ఎన్ని అమ్మాం. లాస్ట్ లో హిస్టోగ్రామ్ చార్ట్ తీసుకోమన్నాడు. హిస్టోగ్రామ్ చార్ట్ ఈస్ జస్ట్ ఫర్
ప్రైజ్ కి సంబంధించిన డీటెయిల్స్ కోసం. ఓకే.